ఓ మనిషి, ఎక్కడ నీ బంధుగణం, ఎక్కడ నీ రక్త సంబంధం, ఎక్కడ నీ ఆత్మీయ బృందము, ఎక్కడ నీ కులము, నీ మతము, నీ జాతి, ఎక్కడ నీవు వేసుకున్న పట్టు వస్త్రాలు పరుల పాలు, పట్టు పరుపులు చాకని పాలు, నేడు నీవు అనుభవిస్తున్న ఆస్తిపాస్తులు బిడ్డల పాలు, విర్రవీగిన ఈ దేహం మట్టిపాలు. మరి నీవేంటి? నీవు మరణించిన తర్వాత గుక్కెడు తులసి జలం నోట్లో, గుప్పెడు బియ్యం తలపై, రూపాయి నాణెము ఒంటిపై, తెల్లని వస్త్రం, ఇవి కూడా బూడిద పాలే కదా. వీటి కోసమా పగలు ప్రతీకారాలు? వీటి కోసమా మోసపు జీవితాలు, నాటకపు బ్రతుకులు? వీటి కోసమా కుళ్ళు కుతంత్రాలు, నయవంచనలు, నమ్మక ద్రోహాలు? అసలు నీతో వచ్చేదెవరు? నీతో వచ్చేదేమిటి? కట్టుకున్న భార్య ఇంటి గుమ్మం వరకు, బిడ్డలు కట్టె కాలే వరకు, బంధువులు శ్మశానం వరకు. కానీ నీ మంచితనము, నీవు చేసిన మంచి పనులు, నీవు అస్తమించిన ఉదయించే సూర్యునిలాగా ప్రతిరోజు ప్రకాశిస్తూనే ఉంటాయి. నీ బ్రతుకు ఎలా ఉండాలో తెలుసా? నీ పేరు చెప్తే జనాలు చేతులెత్తి మొక్కాలి. నీ మరణం ఎలా ఉండాలో తెలుసా? దేహం కాలి బూడిదైనా నలుగురు గొప్పగా చెప్పుకునేలా ఉండాలి.